మై టీవీ అల్లూరు న్యూస్కు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. మానవ హక్కుల ఉల్లంఘన చట్టరీత్యా నేరం. మానవ హక్కుల ఉల్లంఘన చట్టరీత్యా నేరమని, అందుకు కఠిన శిక్షలు ఉంటాయని నెల్లూరు జిల్లా స్పెషల్ జడ్జి శ్రీనివాసరావు ఈ రోజు తెలిపారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లూరులో మానవ హక్కుల ఆర్గనైజేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జడ్జి శ్రీనివాసరావు ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కావలి డీఎస్పీ శ్రీధర్, ఎన్డీఓ రజనీకాంత్, డిటి ప్రవీణ్ కుమార్, ఎల్లు సాల్మన్ రాజు, గాలి గోపాల్, పొంగులూరు సుధాకర్, దానం మాలాగిరి, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జడ్జి శ్రీనివాసరావు ఈ సందర్భంగా పుట్టే బిడ్డకు కూడా మానవ హక్కులు ఉంటాయని, కడుపులో ఉన్నదానే శిశువులను చంపేయడం చట్టవిరుద్ధమని, ఇందుకు కఠిన శిక్షలు విధించడమే సరైనదని అన్నారు. అదేవిధంగా ఇతర దేశాల్లో అమలు చేసే ప్రమాదకరమైన చట్టాలను మన దేశంలోకి రానివ్వకుండా కూడా మనం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే అంతవరకు తరగతి ముందు అది ముందు భారతదేశంలో ఓ రైతు పోరాటం చేసిన యోధుడు ఎవరు? అయితే ఈ మోడర్న్ సొసైటీలో ఈ నాగరికత పెరిగిన తర్వాత ఓన్ రైట్స్ గురించి మనం సామాజికంగా ఉన్నదిలో ఉన్నా హ్యూమన్ రైట్స్, కానీ ఆర్థికంగా వెనుకబాటు ఉన్నాం. డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ, మానవ హక్కుల సంఘం అనేది ప్రపంచవ్యాప్తంగా 1948లో ఏర్పాటు చేయబడింది. ఈ రోజు డిసెంబర్ 10 ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ అనివార్యమైన దినోత్సవం ద్వారా మానవ హక్కుల పరిరక్షణ మరియు ప్రజలందరికీ సమాన హక్కుల ఇవ్వడంపై అవగాహన పెరగాలని ఆయన అన్నారు. ఇవి ఈ రోజు ముఖ్య వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, ఈ వీడియోను మరింత మందితో షేర్ చేయండి. ధన్యవాదములు.